దురంధర్ 2 నిజంగా చెప్పిన టైంకి వస్తుందా? మార్చి 19న అని ఫ్యాన్స్ కోసం వేస్తున్నారా లేదంటే నిజంగానే కంటెంట్ రెడీగా ఉందా? ఆల్రెడీ టీజర్ కూడా విడుదలైన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అనేగా మీ డౌట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మరి. నిజంగా కంటెంట్ రెడీగా ఉంటే పాత టీజర్ ఎందుకు విడుదల చేసినట్టు? అసలు మ్యాటర్ ఏంటి? మోస్ట్ అవైటెడ్ దురంధర్ 2 టీజర్ విడుదలైంది. చూస్తుంటే ఈసారి వేట మామూలుగా ఉండేలా కనిపించట్లేదు. పైగా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలోనూ సినిమా వస్తుంది. ఈసారి 2000 కోట్లే టార్గెట్ పెట్టుకొని మరీ బరిలోకి దిగుతున్నారు రణ్వీర్ సింగ్ అండ్ గ్యాంగ్. టీజర్ అంతా హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిపోయింది. ఇప్పటికే సీక్వెల్ షూటింగ్ అయిపోయిందన్నారు మేకర్స్. మార్చి 19న రిలీజ్ అంటున్నారు. అంతా బానే ఉన్నా టీజర్ విషయంలో బాగా హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. కొత్త విజువల్స్ ఇస్తారేమో అనుకుంటే ఎండ్ టైటిల్స్ లో పడ్డ టీజర్నే కట్ చేసి మళ్లీ విడుదల చేశారు. కంటెంట్ సిద్ధంగా ఉందా లేదా, ఉంటే పాత టీజర్ ఎందుకు రిలీజ్ చేశారు అనేది మెయిన్ డౌట్ ఇప్పుడు. బిజినెస్ కోసమో లేదంటే సినిమాపై హైప్ తగ్గకుండా ఉండటానికో మార్చి 19 అని వేస్తున్నారా? మరోవైపు అదే రోజు టాక్సిక్ సినిమా కూడా రానుంది. యష్ కూడా ఖచ్చితంగా ఆన్ టైం వస్తానంటున్నారు. ఈ క్లాష్ చూస్తుంటే బయ్యర్లకు నిద్ర కూడా పట్టట్లేదు. ఈ టీజర్ ఓకే, నెక్స్ట్ రాబోయేదైనా కొత్త టీజర్తో వస్తే బాగుంటుంది అంటున్నారు దురంధర్ ఫ్యాన్స్.